నమస్కారం బాలు టీవీకి స్వాగతం। నల్గొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ అర్చక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహన్ శర్మ ఆధ్వర్యంలో రూపొందించిన పంచాంగాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషదాయకమని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు। పెన్నా మోహన్ శర్మ గారు గత 20 సంవత్సరాల నుంచి పంచాంగాన్ని రూపొందించి బ్రాహ్మణులకు అర్చకులకు తోడ్పడు అందించడం అభినందనీయమన్నారు। అర్చకులకు ధూప దీప నైవేద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటున్న పెన్నా మోహన్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అని తెలంగాణ రాష్ట్ర అర్చక సమైక్య వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మశ్రీ గంగు ఉపేంద్ర శర్మ తెలియజేశారు। అర్చకుల హక్కుల కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి పెన్నా మోహన్ శర్మ అని కొనియాడారు। పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు పెన్నా మోహన్ శర్మ కృతజ్ఞతలు తెలియజేశారు। కార్యక్రమంలో ఏపీ దేవాదాయ శాఖ ఉమ్మడి నల్గొండ జిల్లా కె భాస్కర్ గారు, న్యూ జనరేషన్ స్కూల్ కరెస్పాండెంట్ ఏ జానకిరామ్ రెడ్డి గారు, ధూప దీప నైవేద్య సంఘం అధ్యక్షులు సత్యనారాయణ శర్మ, సిద్ధాంతులు అవసరాల ప్రసాద్ శర్మ, అన్ని జిల్లాల నుంచి బ్రాహ్మణులు, అతిథులు, అర్చకులు పాల్గొన్నారు। అసలైన విషయం దాతలను ఒప్పించే మరి రెండవ కార్యక్రమం డిడిపి ఎవరి ఫోటో పెట్టాలి, ఏ దాతలైనా మర్చిపోతున్నామా, ప్రముఖులను మర్చిపోతున్నామా, విఐపీలను మర్చిపోతున్నామా, అధికారులను మర్చిపోతున్నామా, ఎవరిని ఎక్కడ ఏంది అనేది అందులో చాలా కొత్త విషయాలని మనం ఇన్వైజం పెట్టి వాళ్ళకి అందిద్దామా, ఇదో తపన మనసులో బాగా ఉంటుంది। ఆ తపనకి ఎవరిని సంప్రదించాలి, ఏ సిద్ధాంతాన్ని సంప్రదించాలి, ఎవరిని సంప్రదిస్తే మంచి విషయాన్ని మన పంచాయతీలో పెట్టొస్తుంది అని ఒక తపన 10 రోజుల పాటు తపనని సిద్ధాంత గారికి సలహా ఇచ్చి మోహన్ శర్మ మీద ఉన్న ఆత్మబంధువులే అర్చక సాములు, బ్రాహ్మణోత్తములు, ఎంతో దూరం నుంచి వచ్చిన మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు। ఈరోజు పంచాంగ వితరణ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ఉదయం అర్చకత్వం నిర్వహించుకొని ఎండైనా కూడా తప్పనిసరిగా రావాలని ప్రేమతో వచ్చిన అర్చకులు మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నానండి। 20వ సంవత్సరాల నుంచి కూడా నేను పంచాంగ ఆవిష్కరణ నిర్వహించుకుంటూ వస్తున్నాను। గత పోయిన సంవత్సరము ఈ సంవత్సరమే వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు శర్మ గారు, ఆవిష్కరణ ఎవరు చేసారు అని మీరు అనుకోవచ్చు। మన తెలంగాణ మంత్రివర్యులు, రాష్ట్ర రోడ్డు రవాణా సినీ ఆటోగ్రాఫ్ మినిస్టర్ కోమటిరెడ్డి రెడ్డి గారి చేతుల మీదుగా పంచాంగావిష్కరణ నిర్వహించడం జరిగింది। అదేవిధంగా ఉదయం లేస్తే మనం అర్చన చేస్తున్నాం కదా, ఆ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు కూడా పంచాంగావిష్కరణ నిర్వహించడం జరిగింది। అంత పెద్దగా ఆవిష్కరించిన తర్వాత వితరణ కార్యక్రమానికి అర్చకులు కానీ, అర్చక బంధువు, అర్చక